49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇప్పుడు అమెరికా యూరోప్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ మనకి నడుస్తుంది, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, లేకపోతే అది పవర్ స్ట్రగుల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ అది జరుగుతుంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనతోటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం, దీన్ని మోడీ గారు ఇప్పుడు చెప్తుంది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెబుతున్నారు. అంటే ఇది ఏంటి, EU మనతోటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం, దీని వెనకాల ఏంటి స్ట్రాటజీ ఏంటి? ఒకటి, ఏ పొలిటీషియన్ అయినా కానీ, ఏ హెడ్ ఆఫ్ స్టేట్ అయినా కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలండి. మీరు ఎక్కడ మొదలు పెట్టారు? ఒకరోజు ట్రంప్ అంటాడు పిల్లి నల్లది అంటాడు, నెక్స్ట్ డే అంటాడు కాదు కాదు తెల్లది అంటాడు, మూడో రోజు అంటే కాదు అది గ్రే కలర్ అంటాడు. ఆయనకి కన్సిస్టెన్సీ లేదు. హెడ్ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరితోనైనా కానీ మీరు ఆ ఒప్పందాన్ని ఆనర్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు సైన్ చేశారు ఒప్పందం లేకుండా? ఆ కాగితానికి విలువ ఉండదు. మళ్ళీ ఇవాళ చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాల ముందు వచ్చిన న్యూస్, నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఒక న్యూస్ చూసుకుంటూ వస్తున్నాను. సౌత్ కొరియా మీద టారిఫ్లు పెట్టారంట. దేనికో నాకు తెలియదు, ఇంకా అది డీటెయిల్స్ రాలేదు. ఏదో ఉండొచ్చు, రష్యాతోనో చైనాతోనో ఏదో డీల్ చేసుకుంటూ ఉంటారు. ఆ కోపంతో చేశారు. సౌత్ కొరియాతో పెద్దగా ఒప్పందం చేశారు. ఆయన రాగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ టు సైన్ ఒక ట్రీటీ సౌత్ కొరియా. వియట్నాం, సౌత్ కొరియా వీళ్ళందరూ భయపడతారు, ఎందుకంటే వీళ్ళందరూ US ప్రొటెక్షన్లో ఉన్నారు. అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ జియో పొలిటిక్స్ ఇస్ నాట్ అబౌట్ ట్రేడ్, ఇట్స్ అబౌట్ సెక్యూరిటీ. సౌదీ అరేబియా, పాకిస్తాన్, వియట్నాం, థాయిలాండ్, సౌత్ కొరియా వీళ్ళందరూ ఎందుకు భయపడతారంటే రేపు మా మీద ఎవరైనా దాడి చేస్తే మమ్మల్ని కాపాడుకొని ఎవరైనా ఉండాలి. సౌత్ కొరియా ఇస్ ఆల్వేస్ అండర్ US ప్రొటెక్షన్, ఎందుకంటే వాళ్ళ నార్త్ కొరియా నుంచి థ్రెట్ ఎప్పుడు ఉంటుంది, ఆమ్ని ప్రెసెంట్ థ్రెట్ అంటారు దాని ఇంగ్లీష్లో, అది ఉంటుంది. సో వాళ్ళ కోసం ఎప్పుడైనా వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం సౌత్ కొరియాని US చూసుకుంటారు. వాళ్ళ ట్రూప్స్ అక్కడ ఉన్నారు సౌత్ కొరియాలో ఆల్రెడీ. ఖతార్లో ఉన్న బేస్ లాగానే అక్కడ ఒక చిన్న బేస్ ఉంది వాళ్ళకి సౌత్ కొరియాలో. కానీ అట్లాంటి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దాని మీద టారిఫ్లు పెట్టడం ఏంటండి? యూరోపియన్ యూనియన్తో అదే జరిగింది. వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ టారిఫ్లు పెడతాను మీద, మళ్ళీ చేస్తానంటే ఎట్లా? అది యూ షుడ్ ఆనర్. ఇప్పుడు మనం యూకేతో FTA సైన్ చేసాం. UK ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ EU, వాళ్ళు బయట వచ్చేసారు వాళ్ళు. ఆస్ట్రేలియాతో సైన్ చేసాం. ఇప్పుడు మనం EUతో సైన్ చేయబోతున్నాం. చేసినప్పుడు మనం ఒక సంతకం పెట్టినట్టు రేపు మోదీ గారు ఉంటారో లేదో అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పాటించాలి. ఇక్కడ ఆయనే ఉన్నారు, ట్రంప్ ఉన్నారు, కానీ ట్రంప్ రోజుకు ఒక మాట అంటారు. ఇవాళ వెనజువేలాని పట్టుకుంటా అంటాడు, రేపు గ్రీన్లాండ్ కావాలంటాడు, ఎల్లుండేమో నాకు కెనడా కావాలంటారు. ఒక కన్సిస్టెన్సీ లేదు. దిస్ ఇస్ అ సైకలాజికల్ ప్రాబ్లం బేసిక్లీ. ఆయనకి వాళ్ళ ఫ్యామిలీలో అల్జైమర్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి అల్జైమర్స్ ఉండే సివియర్. సో జీన్స్లో వస్తుంది అది. ఓకే, ఇట్ క్యారీస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఒక్కొక్కసారి స్కిప్ కావచ్చు, ఇప్పుడు క్యాన్సర్ లాగానే ఒక జనరేషన్ స్కిప్ కావచ్చు, 2వ జనరేషన్ స్కిప్. కానీ ఆయన చూస్తే మన డావోస్లో మాట్లాడినప్పుడు చాలామంది US కామెంటేటర్స్, ఎస్పెషలీ డాక్టర్స్ అనలైజ్ చేశారు ఆయన బాడీ లాంగ్వేజ్ని. వాళ్ళందరూ అన్న మాట ఇదే, గ్రీన్లాండ్ని ఐస్లాండ్ అని 5 సార్లు చెప్పారు. ఒకసారి తప్పు జరగవచ్చు, 2 సార్లు తప్పు జరగవచ్చు, 5 సార్లు జరగదు. దాని తర్వాత వాళ్ళ ప్రెస్ సెక్రటరీ దగ్గర అడిగితే వాళ్ళు ఇంకొక చాలా రిడిక్యులస్ డిఫెన్స్ ఇచ్చారు. ఏంటంటే గ్రీన్లాండ్లో చాలా ఐస్ ఉంది కదా, దానికోసం ఐస్లాండ్ అన్నారంట. ఒక మాట, US ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ మనిషి. ఆయన మాట్లాడాల్సింది తక్కువ, చేయాల్సింది ఎక్కువ. రిలయబిలిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే నేను సంతకం పెట్టాను, రేపు మనం సంతకం పెట్టుకుంటాం, లెట్ us టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీ టుక్ సైన్ చేస్తే 2 నెలల్లో సిగ్నేచర్ చేసుకుంటాం. మళ్ళీ మనం రష్యాతో ఏదైనా ఒప్పందం చేసి రష్యా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఉంటే మళ్ళీ మనం మీద టారిఫ్ అంటే మళ్ళీ అందుకు సంతకం మళ్ళీ అక్కర్లేదు. నో నీడ్, బికాజ్ ఎవ్రీ డే యు ఆర్ చేంజింగ్ యువర్ థింగ్. మీరు ఒకసారి సంతకం పెడితే దెన్ ఇట్ షుడ్ బి ఆన్ స్టోన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు EUతో, ఎందుకంటే EU కూడా తెలిసిపోయింది వీళ్ళు US ఇస్ నాట్ ఎ డిపెండబుల్ పార్ట్నర్. సరే, వాళ్ళు నేటో అలయన్స్ ఉంది, వాళ్ళకంత ఉంది. మరి నేటోలో కూడా చూడండి, మన డావోస్లో ఎట్లా ఇన్సల్ట్ చేశారు వాళ్ళని. నేటో ఏం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్లో, మేమే చేసామని, మేమే అక్కడ వెళ్ళి యుద్ధం చేసాం. యాక్చువల్లీ నేటోలో ఆఫ్ఘనిస్తాన్లో అందరికన్నా ఎక్కువ చనిపోయిన సోల్జర్స్ వర్ ఫ్రమ్ డెన్మార్క్. గ్రీన్లాండ్ అడుగుతున్నా చూడండి, ఆ డెన్మార్క్. యూకే నుంచి 450 మంది చనిపోయారు సోల్జర్స్. చాలామంది గాయపడ్డారు, లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్తో. అప్పుడు ఏమంటారు? ఇదే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు యుద్ధం గెలిచాం, మేమే అన్నీ చేసాం, మేమే చేస్తున్నాం, ఇది మైసెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఆయనకి. సెకండ్ వరల్డ్ వార్ మేమే గెలిచాం అంటారు.
సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా లాస్ట్ ఫేజ్లో వచ్చారు, మీకు గుర్తుంటుంది. పర్ల్ హార్బర్ మీద జపాన్ అటాక్ చేసిన తర్వాతనే వీళ్ళు వచ్చారు. మేము గ్రీన్లాండ్ని మేమే కాపాడుకున్నాం అంటారు. యాక్చువల్లీ గ్రీన్లాండ్ ఎప్పుడు ఆక్యుపై చేయలేదు నాట్సీస్, వాళ్ళు డెన్మార్క్ ఆక్యుపై చేశారు. ఆయనకు ఆ జాగ్రఫీ కూడా మర్చిపోతున్నారు ఆయన. గ్రీన్లాండ్ని మేమే కాపాడినా అక్కడ నుంచి నాట్సీస్ని మేమే తరిమి కొట్టామంటున్నారు. ఎక్కడ నాట్సీస్ అక్కడ రానే లేదా, మేమే గెలిచాం సెకండ్ వరల్డ్ వార్ అని. సెకండ్ వరల్డ్ వార్ టర్నింగ్ పాయింట్ వచ్చింది మీకు తెలిసిందే హిస్టరీలో. జర్మనీ రష్యాని అటాక్ చేసినప్పుడు రష్యన్స్ రియాక్ట్ అయిన తర్వాత ఆ వెదర్లో చాలామంది జర్మన్ ట్రూప్స్ తట్టుకోలేక చనిపోతే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ డిక్లైన్ మొదలైంది. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ స్టాండర్డ్, అందరు తెలిసిందే. రష్యా అక్కడే టర్నింగ్ పాయింట్ ఉంది, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ముక్కలు తర్వాత ముక్కలు. ఇక్కడ మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు? హిస్టరీ ఏదో జాగ్రఫీ ఏదో ఆయనకు అసలు సంబంధం లేదు. సో యూరోపియన్ యూనియన్ ఏమంటున్నట్టు మాకు ఒక రిలయబుల్ పార్ట్నర్ ఉండాలి. మేము ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే ట్రేడ్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఫిగర్స్ మన దగ్గర 24-25 ఉంది, ఇంకా 25-26 కాలేదు అనుకోండి. 130 బిలియన్ అక్కడికి ఇక్కడికి, అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిందేమో 75 బిలియన్, రిమైనింగ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో 136 బిలియన్ మనకి ట్రేడ్ ఉంది బిట్వీన్ EU అండ్ ఇండియా. సో అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే మనం EUతో సైన్ చేసినప్పుడు ఈ 27 దేశాలు EUలో ఉన్న దాంతో ఒక్కరొక్కరితో వెళ్ళి సంతకం పెట్టక్కర్లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి అక్రాస్ ద బోర్డ్. వాళ్ళకు కూడా కరెక్ట్, వాళ్ళు కూడా మన దేశానికి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పంపిస్తున్నారు, ఒకటే దేశంతో డీల్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ స్పెయిన్ వచ్చి సంతకం పెట్టక్కర్లేదు, ఇటలీ వచ్చి సంతకం పెట్టక్కర్లేదు, ఫ్రాన్స్ వచ్చి చేయక్కర్లేదు. ఎవ్రీబడి ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు మీరు ఈ 136 బిలియన్ అని చూశారు చూడండి, దానికి ఒక కాంటెక్స్ట్. మన టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇస్ US. ఇదే టైంలో 2024లో ఉన్న ఫిగర్స్ చూస్తే $128 బిలియన్. నేను 136 చెప్పాను EU. అంటే US కన్నా ఎక్కువ EU మనతో ట్రేడ్ చేస్తున్నారు. తో మన టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనగానే మనం ఇప్పుడు కూడా US అంటాం, ఎందుకంటే ఒక సింగిల్ కంట్రీగా డీల్ చేస్తున్నప్పుడు US ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. కానీ EU అనగానే ఒక కంట్రీ కాదు కదా, ఇట్స్ యూనియన్ ఆఫ్ కంట్రీస్. సో మనం ఒక్క కంట్రీకి అది క్రెడిట్ ఇవ్వలేము. సో దానికోసం ఇప్పుడు కూడా US ఇస్ ద నంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ అంటాం. నంబర్ 2 ఇస్ చైనా. చైనా నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ చాలా మటుకు. ఎందుకంటే బిట్వీన్ 1980 అండ్ 2015 మనం మార్కెటింగ్ మన వైపు నుంచి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తం పోయింది మన చేతి నుంచి. వీ నెవర్ డిడ్ ఎనీథింగ్. అది మన తప్పు కూడా కాదు, అది ఓవరాల్ లోకంలో మీరు చూస్తే ఈవెన్ US లాస్ట్ ఇట్. స్టీల్ కానీ, కార్ మ్యానుఫ్యాక్చర్ కానీ, ప్రతి ప్రోడక్ట్, ఫార్మస్యూటికల్స్ కానీ వీళ్ళందరూ చైనా హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ రేర్ ఎర్త్స్ చూడండి, లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు రేర్ ఎర్త్ ప్రాబ్లం రాబోతుందని చెప్పి ఆఫ్రికా కానీ, మయన్మార్ కానీ చాలా దేశాల దగ్గర వాళ్ళు ఒప్పందం చేసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ రేర్ ఎర్త్స్ ఎక్స్ప్లాయిట్ చేయలేదు వాళ్ళు చైనాలో, ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి దేవుడు ఆడుతాం, మనకు అఫ్కోర్స్ మన దగ్గర ఉన్న మనకు ఉన్నాయి, మనకు అక్కర్లేదు. వీఆర్ ఐ థింక్ ద 4th or 5th లార్జెస్ట్ రేర్ ఎర్త్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది కూడా కాకుండా మనం చాలా మటుకు ఒప్పందం చేసుకున్నాం ఆఫ్రికన్ నేషన్స్తో. మనం కూడా చైనా లాగా సిగ్నేచర్ చేసుకుని మనం కూడా కొంచెం తవ్వి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలయబిలిటీ రాకుంటే యూరోపియన్ యూనియన్ ఏమంటున్నారు, మేము ఎవరితో ట్రేడింగ్ చేయాలి? ఈయన ఒక్కటంటారు ఇవాళ, రేపు అదంటాడు, మళ్ళీ నేను టారిఫ్ పెడతా అంటాడు, మళ్ళీ గ్రీన్లాండ్ మీద మాట్లాడితే మళ్ళీ టారిఫ్ పెడతా అంటున్నాడు. అంటే EUకి USకి ఈ టెన్షన్ వాతావరణంలో ఈ డీల్ చేసుకోవడం ఏంటి? ఇది ఏం మెసేజ్ పంపిస్తుంది? అదే, ఎందుకంటే ఈ పర్టికులర్ ఒప్పందం ఇప్పుడు ఇవాళ సంతకం అయితే పెట్టట్లేదు. యాజ్ వీ స్పీక్ హైదరాబాద్ హౌస్లో మీటింగ్ నడుస్తుంది. మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జాయింట్ స్టేట్మెంట్. అది కాకుండా సాయంత్రం 4 గంటల బహుశా 4-4:30కు పీయూష్ గోయల్, కామర్స్ సెక్రటరీ అండ్ ఫారిన్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్స్, ఫారిన్ సెక్రటరీ, వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు ఏమేమి చేయబోతున్నారు. దీని తర్వాత ఇది యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది. యూరోపియన్ పార్లమెంట్లో దీన్ని పాస్ చేయాల్సి వస్తుంది. దానికన్నా ముందు ఒక లీగల్ వెట్టింగ్ ప్రాసెస్ అని ఉంది. అంటే లీగల్గా మనం కూడా చెక్ చేస్తాం, వాళ్ళ వైపు నుంచి కూడా చెక్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ థింగ్ మనం 20 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ పోతున్నాం. 20 సంవత్సరాలు అయింది, టెక్నికలీ 18 years. 18 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న ఈ పర్టిక్యులర్ ట్రేడ్ డీల్ ఇప్పుడు ఒక క్లోజర్కి వచ్చింది.